మనం ఇంట్లో పప్పు చేసినప్పుడు పిల్లలు నాకు ఖచ్చితంగా రసం కావాలని అయితే అడుగుతారు. చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా డైలీ రసం చేసుకోవాలని అయితే కొందరు పిల్లలు రసంతోనే అయితే తింటారు. అన్నం ఎక్కువ అయితేను మనకు 2 కూరలు తెచ్చే అయిపోవు కదా, మరుసటి రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాల్సినంత అవసరం అయితే వస్తుంది, పడేయలేం కదా డబ్బులు పెట్టినప్పుడు. నేనైతే ఇలానే ఈ వంట నేను అమ్మ దగ్గర నుంచి అయితే నేర్చుకున్నాను. ఇది పప్పు ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది, ప్రత్యేకంగా నేర్చుకోవాల్సినంత అవసరం లేదు. కానీ పప్పు రసం 2 చేయాల్సిన అయితే అవసరం లేదు. పిల్లల కోసమే అయినప్పుడు ఆ పప్పులో కొన్ని నీళ్లు ఉడకబెట్టుకుంటాం కదా, అవి పక్కకు అయితే సరిపోతుంది. ఎలా అనేది చూడండి, నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ నేనైతే కందిబ్యాలు అయితే కడిగేసి తర్వాత దాంట్లో పచ్చిమిర్చి టమోటా అయితే వేసుకున్నాను కట్ చేసి. గోంగూర అయితే కడిగిపెట్టిన గోంగూర అయితే వేసుకొని పసుపు ఉప్పు అయితే వేసుకొని ఒక 5 విజిల్లు అయితే కొద్దిగా నీళ్ళు అయితే ఎక్స్ట్రా వేసుకోవాలండి. 5 విజిల్లు అయితే పెట్టేసుకున్నాను స్టవ్ మీద, గ్యాస్ మీద పెట్టేసుకుని ఉడికిన తర్వాత పప్పులో నీళ్ళు అయితే పక్కన అయితే వంచేసుకొని పచ్చిమిరపకాయలు కానీ ఎందుకు తీసానంటే ఇక్కడైతేను ఒక్కొక్కసారి కారం అయితే అనిపిస్తాయి కదా, పొరపాటుకి అయితే పడతాయి. అప్పుడు మనమైతేను పచ్చిమిరపకాయలు పక్కకు తీసుకొని ఎనుపుకుంటే సరిపోతుంది. మనకి మళ్ళీ కావాలనిపిస్తే వేసుకోవచ్చు, లేదా కారం సరిపోయింది అనిపిస్తే అలా పచ్చిమిరపకాయలు అలానే అయితే పడేయచ్చు మనమైతేను. ఇక్కడ పప్పు అయితే నేను మెత్తగా మెదిపేసి తగినన్ని పప్పులో నీళ్ళు అయితే వేసుకొని మిగతా పక్కన పెట్టుకున్నాను. తిరువాతకైతే వేసుకున్నా. ఇక్కడైతేను ఆయిల్ అయితే కడాయి పెట్టి ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ వేడాక తిరువాత గింజలు అయితే వేసుకొని తెల్లగడ్డ ఎర్రగడ్డ కరివేపాకు అయితే వేసుకున్నాను, ఒట్టిమిర్చి అయితే వేసుకొని దోరగా అయితే వేయించుకున్నాను. ఈ తిరువాత తీసుకెళ్ళి మనమైతేను పప్పులో నీళ్ళు అయితే ఉంటాయి కదా, దానిలో అయితే వేసుకుంటే కొద్దిగా మనకు పిల్లల కోసం అయితే చిన్నపిల్లలు ఉంటారు కదా, పప్పులో రసం అయితే రెడీ అయిపోతుంది. ఇదైతేను కొద్దిగా అయితే వేసి పిల్లలకి పెట్టచ్చు. ఇదైతేను చూసారు కదా, రసం అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ పప్పులో కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది నాకు, అందుకే కొద్దిగా అయితే సాల్ట్ అయితే వేసినాను. వేసి ఈ తర్వాత తీసుకెళ్ళి పప్పులో అయితే వేసేసి ఇదే స్టవ్ మీద ఒక 5 నిమిషాలు అయితే ఉడకబెట్టుకొని హైలో పెట్టుకుంటే మన పప్పు అయితే రెడీ అయిపోయింది. పప్పు అయితే పక్కకు తీసి పెట్టేసాను. ఇక్కడైతే నేను చూసారు కదా, ఇలా పప్పుతోనే మనం 2 రసం కానీ పెట్టాల్సిన అవసరం లేకుండా కొద్దిగా వాటర్ అయితే ఎక్కువ వేసుకొని పప్పులో తీసి పెట్టేసుకుంటే పిల్లలకు కానీ ఇట్లా కొంచెం పిల్లలకైతే వేసి పెట్టచ్చు. మీరు కానీ ట్రై